కన్నడ ప్రభాకర్ అంటే తెలుగు వారికి ఓ విలన్. అయితే కన్నడంలో ఆయన్ను టైగర్ ప్రభాకర్ అంటే విషయం ఎవరికీ పెద్దగా తెలియదు. 14 ఏళ్ల వయసులోనూ ఫైటర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కన్నడ ప్రభాకర్ ఆ తర్వాత షార్ట్ టైంలోనే ఫైట్ మాస్టర్ రేంజ్కి ఎదిగారు. ఆ తర్వాత విలన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకొని సూపర్ సక్సెస్ సాధించారు. సినిమాలో విలన్గా నటించిన కన్నడ ప్రభాకర్ నిజ జీవితంలో మాత్రం చాలా మంది మంచివారని ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెప్తుంటారు. ఆయన కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు ఆయన ఎన్నో దాన ధర్మాలు చేసేవారట. సాయమని అడిగిన వారికి లేదనకుండా సాయం చేసేవారట. విలన్గా మారిన తర్వాత కూడా ఆయన తన ఫైట్ మాస్టర్ వృత్తిని వదిలిపెట్టలేదట. తనకు విలన్గా అవకాశాలు తగ్గిపోతే ఫైట్ మాస్టర్గా బతికేస్తానంటూ ఆయన ఫైట్ మాస్టర్ వృత్తిని కూడా కొనసాగించేవారని అంటుంటారు. ఇక తన జీవితంలో ముగ్గురిని పెళ్లాడారు కన్నడ ప్రభాకర్. ఆయన మొదటి భార్యకు 2 కూతుళ్ళు, 1 కుమారుడు ఉన్నాడు. ఆయన కుమారుడు వినోద్ ప్రభాకర్. తను కూడా కన్నడంలో నటుడు. ఆ తర్వాత నటి జయమాలను పెళ్లి చేసుకున్న ప్రభాకర్ ఆ తర్వాత ఆమె నుంచి విడిపోయి అంజు అనే మరో నటిని పెళ్లాడారు. అయితే ఆయన రెండోసారి మూడోసారి చేసుకున్న పెళ్లిళ్లు విడాకుల ద్వారా పెటాకులయ్యాయి. రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న కన్నడ ప్రభాకర్ 2001లో కన్నుమూశారు. ఫైట్స్ సమయంలో ఆయన గాయాల కారణంగానే ఆయన చనిపోయాడని కొందరు, జాండీస్ కారణంగా ఆయన తుది శ్వాస విడిచారని మరికొందరు చెబుతుంటారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.